3 మెంబర్స్ ఉంటారని చెప్పావు కదా! మరి మమ్మీ? మమ్మీ ఒక 1 ఇయర్ బ్యాక్ చనిపోయినారు. ఇక డాడీ అన్నాడు, ఇగో మీ మమ్మీ లేదురా, అందరిని వదిలేసి వెళ్ళిపోయింది, ఓకే. మీ మమ్మీ చచ్చిపోయిందిరా అని అన్నాడు. ఓకే. అప్పుడు ఇక నేను స్టేషన్ మధ్యలో ఉండే, ఇక నేను ఉర్రుకుంటూ ఏడుస్తుంటే నేను 10th వచ్చేదాకా కూడా తిన్న ప్లేట్ అయినా సరే ముంగటి నుంచి తీయనిచ్చేది కాదు. లైక్ అంత కేరింగ్గా చూసుకునేది, అంత కష్టపెట్టలే. సో ఇప్పుడు ఏంటంటే అంత మంచిగా చూసుకుంది కాబట్టి ఏ పని తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు చనిపోయిన తర్వాత అసలు బ్రేకప్ ఎందుకు అయింది? ఆమె రీజనా, మీ రీజనా? రీజన్ అంటే నన్ను పెట్టుకొని వేరేళ్ళతో అంటే ఎలాంటి మాటలు పడ్డావు మమ్మీ లేని తర్వాత? ఉంటుంది కదా బయటి వాళ్ళు ఏడుపు, మంచిగా ఉంటుంది. మమ్మీ లేకున్నా కూడా నేను ఇప్పుడు ఈరోజు మమ్మీ పేరుతోనే నేను ఈరోజు వరకు ఇక్కడ దాకా వచ్చిన. పోవచ్చేమో రేపు దినం ఎక్కడ దాకానన్నా, కాకపోతే అది మమ్మీ బ్లెస్సింగ్స్తోని ప్లస్ ఇంకా పబ్లిక్ సపోర్ట్తోనే నేను ఈడి దాకా వచ్చినా. అంటే ఒకటి మమ్మీ బ్లెస్సింగ్స్తోని, ఇంకొకటి పబ్లిక్ సపోర్ట్తోనే. ఒకప్పుడు ఒక్కనే ఉన్నా, ఇప్పటికి కూడా ఒక్కనే ఉంటా, ఎప్పటికైనా ఒక్కనే ఉంటా. కానీ మీలాగా అవసరాల కోసం రోజుకొక రంగు మారను రా. 10 మంది కాదు నా గురించి 100 మంది ఏమనుకున్నా నాకు అవసరమే లేదు. అన్నోడు ఎప్పుడు నా ఇంట్లోనే ఉంటాడు, నేను మాత్రం వాడు అనుకోనంత స్థాయికి ఎదుగుతూనే ఉంటా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బజ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఒక ఇన్ఫ్లుయెన్సర్ నిక్కీ ఉన్నాడు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ నిక్కీ. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు బాగున్నారా? నేను బాగున్నా. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్పు. మా ఫ్యామిలీలో 3 మెంబర్స్, నేను, అన్న, డాడీ. ఓకే, వాళ్ళ విషయాలు చెప్పు. డాడీ ఏం చేస్తారు? డాడీ పర్మనెంట్ ఎంప్లాయ్ ఎంసీ మ్యాక్డొనాల్డ్స్లో. అన్న సివిల్స్కి ప్రిపేర్ అవుతుండు ప్రెజెంట్. మరి వాట్ అబౌట్ యూ? నాది ఇంటర్ 2022లో అయిపోయింది. దాని తర్వాత డిస్కంటిన్యూ చేసిన. దాని తర్వాత ఒక కోర్సు తీసుకున్నా. సో అవుట్ ఆఫ్లో జాబ్ వచ్చింది. సో అది డాడీ రిజైన్ చేయమంటే అది రిజైన్ చేసేసిన. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ ట్రై చేస్తున్నా. రిజైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? రిజైన్ చేయడానికంటే ఇక వాళ్ళకి అవుట్ ఆఫ్ పోవడం ఇష్టం లేదు. అంటే ఉన్నదే ఇద్దరు కాబట్టి వద్దు అని అన్నాడు. అంటే నేను 2 years బ్యాక్ కష్టపడ్డా, నాకు మొన్న రీసెంట్గా వచ్చింది అది. 3 మెంబర్స్ ఉంటారని చెప్పావు కదా, మరి మమ్మీ? మమ్మీ ఒక 1 year బ్యాక్ చనిపోయినారు. ఓకే. ఎందుకు? అంటే కొంచెం ఫుడ్ మంచిది తిన్నది ఆమె మమ్మీ. సో ఇక బ్లడ్ సెల్స్ అనేటివి పడిపోయినాయి, వైట్వి. మరి జాబ్ ఇవన్నీ చేసుకోకుండా ఈ రీల్స్ వైపు ఎందుకు వచ్చావు? అంటే జాబ్ అంటే చేస్తా, జాబ్ నార్మల్గా పార్ట్ టైం అనేది చేస్తా. కాకపోతే లైక్ ఇక సోషల్ మీడియాలో ఉంది కాబట్టి కొంచెం ట్రై చేసి చూద్దాం, పోదా అని చెప్పేసి ఏదో అట్లా ఉన్న ఫీలింగ్స్ని నేను ఈ రూపంలో కొట్టినా కాబట్టి వచ్చిన ఈడదాకా, అంతే. అంటే ఉన్న ఫీలింగ్స్ అంటే ఏం ఫీలింగ్స్ ఏమున్నాయి? అంటే నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అంతే. అంటే మమ్మీ చనిపోయాకనా లేకంటే చనిపోయాక? అవి ఎలాంటి ఫీలింగ్స్? అంటే ఆపోజిట్ పర్సన్స్ కానీ, మనోళ్ళు ఎవరో, బయట వాళ్ళు ఎవరో, లైక్ రిలేటివ్స్ కానీ, అట్లా మనీ పరంగా కానీ, చిన్న చూపు చూడడం కానీ, నేను ఎక్స్పీరియన్స్ అయిన మాటల ద్వారా చేస్తే వచ్చింది, అంతే. అంటే ఈ చిన్న చూపు చూడడం అనేది ఫ్యామిలీ సైడ్ నుంచా లేదంటే ఫ్రెండ్స్ సైడ్స్ నుంచా? ఫ్రెండ్స్ సైడ్ నుంచి ఉంటుంది, ఫ్యామిలీ సైడ్స్ నుంచి, 2 sides నుంచి ఉంటుంది. సో అటు చూసి ఇటు చూసిన కాబట్టే కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది ఎవరేందో. సో అటు సైడ్ నుంచి ఇక ఈ దారిన జస్ట్ ఒకసారి పెట్టి చూసిన, ఓకే, నార్మల్గా క్లిక్ అయింది, అది అంతే. అంటే ఎలాంటి మాటలు పడ్డావు మమ్మీ లేని తర్వాత? అంటే మమ్మీ లేని తర్వాత అంటే మాటలు అంటే లైక్ ఇప్పుడు వాళ్ళ పని అయిపోయింది, చాలా ఆనందంగా ఉంటుండే, ఇప్పుడు ఆనందం అనేది ఉండదు, మంచిగా అయింది, ఇట్లనే కావాలా అని చెప్పేసి ఇక ఉంటుంది కదా బయటి వాళ్ళు ఏడుపు, మంచిగా ఉంటే అట్లా విన్నా.
అంటే ఇప్పుడు వీళ్ళకి ఇట్లానే కావాలి అని వాళ్ళు ఎందుకు అన్నారు? అంటే ఇంతకుముందు మీరేమైనా చేశారా వాళ్ళని? వాళ్ళనంటూ ఏం లేదు. అంటే ఇప్పుడు మా డ్యాడీ కష్టపడుతుండు. మా డ్యాడీ మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నప్పుడు, సో, ఒకళ్ళ కళ్ళ ముంగట మనం మంచిగున్నా మంచిది గాదు. ఇప్పుడు మంచిగుంటే ఏడుస్తారు, ఏడుస్తే నవ్వుతారు. అవును. అది ఎవరికైనా తెలిసిన విషయమే. అంతే. అంటే ఇప్పుడు మమ్మీ లేని లోటు ఎలా తెలుస్తుంది నీకిప్పుడు? తెలుస్తుందంటే మమ్మీ లేని లోటు ప్రతి సెకండ్ తెలుస్తూనే ఉంటది. ఎలాంటి విషయాల్లో? ప్రతి ఒక్క విషయంల. లైఫ్‌లోనే తెలుస్తుంది. ప్రతి ఒక్క విషయం అనేది లైఫే తెలుస్తుంది. మమ్మీ లేని లోటు. అంటే మమ్మీ నుంచి ఏం నేర్చుకున్నావు బాగా నువ్వు? మమ్మీ నుంచెలంటే ఒక పార్ట్ ఆఫ్ లైఫే నేర్చుకున్నా. కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక పార్ట్ ఆఫ్ లైఫే నేర్చుకున్నా. అంటే బతికున్నప్పుడు మమ్మీ చెప్పేది, మనుషులెవ్వరు గారు. నీకంటూ ఒకటి ఏదన్నా ఉంటేనే నీతోని వాళ్ళకి ఎదుటి మనిషికి నీతోని అవసరం ఉంటేనే నీకు వాల్యూ ఉంటది. అన్నప్పుడు నేను అప్పుడు అంతా ఉన్నప్పుడు పట్టించుకోలే. అంటే మమ్మీ వాళ్ళు పెద్దోళ్ళు చెప్తూనే ఉంటారు గదా! అవును. నా ఫీల్డ్‌లో నేను ఉంటుండే. సో, అవన్నీ నాకు అప్పుడు చెప్పిన మాటలు మమ్మీ పోయిన తర్వాత ఎక్స్‌పీరియన్స్ అయినాయి నాకు. ఓకే. ప్రతి ఒక్క వర్డ్. అలా అంటే ఎలాంటి వర్డ్స్? అంటే నువ్వు నీకెవ్వరు గారు. నీదేందో నువ్వే జూసుకోవాలా. నీ నీ కష్టం నీకే పెడతది గానీ నీకెవ్వరు పెట్టరు. నీ దగ్గరికెళ్ళి తీసుకుంటారు గానీ మళ్ళా నిన్నే బ్యాక్ జేస్తారు. నీ ఓకే. కష్టాలలో ఉన్నప్పుడు నీకు తోడు ఎవ్వరు ఉండరు ఓకే. అని జెప్పేసి చెప్పింది. అది చుట్టాల విషయం గూడా జెప్పింది. ఎవ్వరు గారు. మంచిగుంటేనే నీ దగ్గరికి నలుగురొస్తారు. నీ దగ్గర ఏమన్నా ఉందంటేనే నలుగురొస్తారు. నీ అవును. దగ్గర ఏం లేదంటే నలుగురు నిన్ను నలుగుట్లనే హేళన జేసేస్తారు అని జెప్పింది. అంటే ఇప్పుడు ఒకరికి మనం హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. హ్మ్. సో, వాళ్ళతో నువ్వు ఉన్నావు. ఫ్రెండ్స్‌తో చాలా వరకు ఉన్నావు. అవును. మరి ఇప్పుడు నీకు ఎందుకు హ్యాండ్ ఇస్తారు వాళ్ళు? మంచితనం ఉంది గాబట్టి. వాళ్ళ లెక్క ముంచేతనం మన దగ్గర లేదు గాబట్టి హ్యాండ్ ఇస్తారు. అంతేనంటావా? మమ్మీతో ఉన్న కొన్ని స్వీట్ మెమోరీస్ చెప్పు. మమ్మీతోనున్నామంటే మమ్మీతోనంటే లైక్ ఇప్పుడొక ఫ్రెండ్‌షిప్ బాండ్ ఎట్లుంటది అట్లుంటుండే. ఓకే. ఏదున్నా షేర్ జేసుకుంటుండే. అంటే బయట జరిగిన విషయాలు కొన్ని కొన్ని చెప్పుకొని నవ్వుకుంటా ఉంటుండే. ఇంకొకటి మమ్మీ వంట చేస్తుంటే హెల్ప్ అయితుండే. పక్కన కూర్చుంటుండే. ఏం హెల్ప్ కాకపోయినా గూడా పక్కన కూర్చుంటుండే. పక్కనే ఉంటుండే ఇగ మమ్మీ పక్కనే ఉంటుండే. 10థ్‌లో అయితే నేను స్కూల్‌కి నేను ఒక 1 మంత్ పోయినా కావచ్చు. ఓకే. నేను మమ్మీతోనే ఉంటుండే ఎక్కువ. అంటే స్కూల్‌కి వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఎందుకు? అంటే పోబుద్ది కాకపోయేది. లైక్ డైరెక్ట్ ఎగ్జామ్స్‌కే పోయి రాసేస్తే అయిపోతది గదా! పోయినా గూడా ఏం ఉండదు గదా! అని జెప్పేసి అవే లెసన్స్ రివైజ్ చేస్తా ఉంటారు 10థ్‌లో మాక్సిమం. అవును. సో, ఇగ ఇంట్లో ఉండి ఫోన్ వాడుకుంటా మమ్మీతోనుండి చదవాల్సిన టైంలో చదువుకొని మమ్మీతోనే ఉంటుండే మోస్ట్ ఆఫ్ ద టైమ్. సాయంత్రం అయితే ఇగ ఫ్రెండ్స్‌తోని ఉంటుండే. మమ్మీ ఉన్నప్పుడు నువ్వు నేర్చుకున్నదేంటి? మమ్మీ లేనప్పుడు ఇప్పుడు నువ్వు నేర్చుకుంటుందేంటి? మమ్మీ ఉన్నప్పుడు నేర్చుకునేదేందంటే మమ్మీ ఉంటే లైఫ్‌లో ఒక హ్యాపీనెస్ ఉంటది. ప్లస్సు మన ఆకలి మెయిన్ మదర్ జూసేదే మన కడుపు. అవును. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన కడుపు కొట్టేటోళ్ళే. అవును. మన కడుపుని జూసేది ఒకటే ఆమె తల్లి. అవును. సో, మెయిన్ మనిషి భూమి మీద బ్రతికుండాలంటే ఫస్ట్ మనశ్శాంతిగా తినాల. అవును. ఎగ్జాక్ట్‌గా. తినాలంటే ఇప్పుడు మనకు మనశ్శాంతి మంచిగుండాల. మనసు మంచిగుండాల. అవును. సో, ఇప్పుడు ఆమె ఉన్నప్పుడు నాకేం తెలవలే. ఫుడ్ వాల్యూ గానీ, పర్సన్ వాల్యూ గానీ, ఆమె ప్రేమ వాల్యూ గానీ, ఆమె ఫీలింగ్స్, ఆమె ఎమోషన్స్, ఆమె చేసే పని గానీ ఇంట్ల. ఓకే. అంటే ఎందుకు ఊకే అవన్నీ హేళనే అంటే ఇప్పుడు ఇట్లా ఎందుకని ఊకే చీదరించుకునేది. ఓకే. మంచిగుంటే అయిపోతది కదా! చేసే కాడికి ఎంతగనం చేస్తావు అట్లా ఇట్లా అని చెప్పేసి. సో, అప్పుడు అన్న మాటలు నేను రియలైజ్ మమ్మీ లేనప్పుడైనా. అంటే టైంకి తినకపోతే ఎట్లుంటది? ఓకే. సో, ఫ్యామిలీ ఎట్లా రన్ అయితది? ఒక ఏ ఫ్యామిలీలోనైనా ఒక ఆడపిల్లతోనే ఫ్యామిలీ రన్ అయితది. అవును. ఇంటికొక ఆడపిల్ల ఉంటేనే ఇంటికొక కళ్ళుంటది. అవును. ఇప్పుడు ఆడపిల్ల లేనప్పుడు అవి మగోళ్ళు ముంగట ఎన్ని కోట్లున్నా గూడా వేస్టే. అది నేర్చుకున్నా బాగా. అసలు ఇప్పుడు మరి డ్యాడీతో, బ్రదర్‌తోనే ఉంటున్నావు. వాళ్ళతో నీ బాండింగ్ ఇప్పుడు ఆఫ్టర్ మమ్మీ లేని తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇప్పుడు డ్యాడీతో బాండింగ్ అంటే ఇప్పుడు డ్యాడీ కంటే ఎవ్వరు లేరు గదా!
అవును. డాడీకి ఉన్నది మేమిద్దరమే. సో, ఇప్పుడు చూసుకోవాలి కాబట్టి మేమిద్దరమే చూసుకుంటున్నాం. ఓకే. బ్రదర్ ఏం చేస్తున్నారు? సివిల్స్‌కి ప్రిపేర్ అయితుండు. ఫస్టు ఆయనకి మన దాంట్లో సీటొచ్చింది దేంట్లోనో. ఓకే. దీంట్లో సీటొస్తే దాంట్లో ఇంకొక 2, 3 డేస్‌లో ఎళ్తుండనంగానే వెళ్ళిండు. 1 వీక్ మమ్మీ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వెళ్ళిండు. సో, మమ్మీది ఇట్లా అయిపోయిన తర్వాత మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఓకే. సో, దానికి కూడా రిజైన్ చేసేసి మమ్మీ ఆశ ఏంటిదంటే ఏదన్నా ఎవ్వరన్నా ఒకళ్ళు కొంచెం పోలీస్ గానీ, ఏదన్నా గవర్నమెంట్ దానికి ట్రై చేయాలా అనేది మమ్మీ ఆశ. సో, ఇగ ఆయన సివిల్స్‌కి ప్రిపేర్ అయితుండే ఇప్పుడు. జనవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! ఓకే. ప్రిపేర్ అయితుండే ఇగ. మరి నీ ప్లానింగ్స్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ప్లానింగ్స్ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో జాబ్ వస్తే హైదరాబాద్‌లో జాబ్ చేసుకుంటా. ఒకవేళ ట్రై చేసి నాకు అందులో ఇంట్రెస్ట్ పోతే హ్మ్. ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాకి ఎక్కినా కాబట్టి ఓకే. ఒకవేళ ఇందులో ఆపర్చునిటీస్ వస్తే ఇందులోనే కంటిన్యూ అయితా. ఓకే. ఒకవేళ అందులో వస్తే అందులో. ఒకవేళ అందులో వస్తే ఇది కూడా క్యారీ చేస్తా. ఓకే. 2 బ్యాలెన్సింగ్ చేయాలా అంతే. అసలు రీల్స్ నువ్వు స్టార్ట్ చేసావు. ఎందుకు మెయిన్‌లీ ఈ డైలాగ్సే చెప్పాలి అని డైలాగ్సే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? డైలాగ్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పిచ్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటది. అంటే ఇప్పుడు ఒకళ్ళకి బైక్ రైడింగ్ ఇష్టం ఉంటది. లైక్ ఒకరికి సింగింగ్ ఇష్టం ఉంటది. లైక్ ఒకరికి యాక్టింగ్ ఇష్టం ఉంటది. నాకేందంటే ఎవరి టాలెంట్ ఆళ్ళకున్నప్పుడు నా ఓన్ టాలెంట్ ఏంటిది? నేను ఆలోచించి మంచిగా నేను చెప్పగలుగుతున్నా గదా! అవును. ఒక రూపంలో అంటే మనుషులతోని మాట్లాడినప్పుడు అబ్బా! డైలాగ్ మస్తుంది. డైలాగ్ మస్తుంది. డైలాగ్ ఫ్రెండ్స్‌తోని మాట్లాడినప్పుడు అరే! డైలాగ్ మంచిగా కొడుతున్నావు. అంటే మాటల రూపంలోనే డైలాగ్ ఎందుకు మనం ఇట్లా కొట్టొద్దని చెప్పేసి స్టార్ట్ చేసినా. ఓకే. అలా ఎవరన్నారు బెస్ట్ కాంప్లిమెంట్ ఏ డైలాగ్‌కొచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే స్టార్ట్ చేసినాకనా స్టార్ట్ స్టార్ట్ చేయను. చేసిన తర్వాత. చేసిన తర్వాత అయితే నేను స్టార్ట్ చేసేటప్పుడైతే ఎవ్వరు అనలే. ఓకే. నాతోని ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళు అన్నారు. అంటే నీ రీల్స్ ద్వారానే రిలేషన్ వాళ్ళకి సమాధానం ఇవ్వాలనుకున్నావా? డైరెక్ట్‌గా చెప్పలేకపోయావా? డైరెక్ట్‌గా డైరెక్టే అంటే చెప్పలేకపోయినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని కేర్ చెయ్య. రిలేటివ్స్ అంటే జస్ట్ రిలేటివ్స్ వచ్చి పోతారు అంతే. వచ్చి 4 మాటలు చెప్తారు, వెళ్ళిపోతారు. అవును. ఇప్పుడు మనకున్న కష్టాలన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళేమైనా తీరుస్తారా? టీచర్. మేమైనా సరే మా రిలేటివ్స్‌కైనా ఎవ్వరి రిలేటివ్స్‌కైనా తీర్చాం కదా! ఎవరిది వాళ్ళకుంటది. అవును. కాకపోతే మా డ్యాడీ ప్రతి దాంట్లో ముందుండి నేనున్నా, నేనున్నా అని ముందుకెళ్ళేటోడు. కానీ మా డ్యాడీ అట్లా డౌన్ అయిపోయినప్పుడు మా డ్యాడీకంటూ కొంచెం సపోర్ట్ ఉండాలి కదా! అవును. అది మేము చాలా ఎక్స్‌పెక్ట్ చేసినాం. ఓకే. ఎక్స్‌పెక్ట్ చేసింది దొరకకపోతే మనిషికి హర్ట్ అయితాడు కదా! డ్యాడీ వాళ్ళ సైడ్ లేకున్నా ఓకే. కానీ మమ్మీ వాళ్ళ సైడ్ అని ఉండాలి కదా! అవును. మమ్మీ వాళ్ళ సైడ్ నుంచెలైతే ఇద్దరు పిన్నిలదే ఉంటది. ఓకే. ఎవ్వరిది ఉండదిగ. అసలు ఎలాంటి మాటలనేవారు? మీకు మెయిన్‌లీ హర్ట్ అయ్యే మాటలేంటి? హర్ట్ అయ్యే మాటలంటే లైక్ మా మమ్మీ మాకు ఎట్లా అంటే నేను 10థ్‌కొచ్చేదాకా గూడా తిన్న ప్లేట్ అయినా సరే ముంగట నుంచెల్లి తీయనిచ్చేది గాదు. లైక్ ఓకే. అంత కేరింగ్‌గా చూసుకునేది. అంత కష్టపెట్టలే. ఓకే. సో, ఇప్పుడు ఏందంటే అంత మంచిగా చూసుకుంది గాబట్టి ఏ పని తెలవదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు. చనిపోయిన తర్వాత అసలు క్లోత్స్ ఎట్లా వాష్ జేసుకోవాలో తెలవదు. అసలేం తెలవదు. ఓకే. సో, అవన్నీ జూసినప్పుడు లైక్ చుట్టాలు మేమనేటోళ్ళం ఉన్నాం. గిట్లా జేసుకోవాలి, ఇట్లా జేసుకోవాలా అని జెప్పేసి ఎవరన్నా ఒకరు చెప్తారు గదా! అవును. మనం ఎక్స్‌పెక్ట్ జేస్తాం గదా! అట్లా ఎవ్వరు లేరు. సో, ఆ టైంలో నేను ఒకటే ఫిక్స్ అయినా. ఆహా! లైఫ్ అంటే ఇది. ఒకప్పుడు మమ్మీ చెప్పింది ఎవ్వరికెవ్వరు గారని. ఓకే. ఇదే మెయిన్. ఇదే కరెక్ట్ స్టెప్పు. ఇప్పుడు నేను డౌన్‌ఫాల్ అయితే అంటే నేను నా లైఫ్‌లో ఇట్లా ఫేస్ జేస్తున్నా గదా! నా లెక్క ఎంతమంది ఫేస్ జేస్తుర్రో, నాలాంటి ఫీలింగ్స్ ఎంతమందికొస్తున్నాయో, ఇప్పుడు నాకొచ్చిన థాట్ ఇప్పుడు అపోజిట్ పర్సన్‌కి రావచ్చు. కానీ నేనేం చేయలేకపోవచ్చు. అవును. నేను జేస్తున్నా. నేను అవును. జేసింది వాళ్ళకి నచ్చి వాళ్ళు సపోర్ట్ జేషిర్రు. ఇది మెయిన్ కారణం. ఓకే. అంటే వాళ్ళు మీ ఎదురుగా అన్నారా? లేదంటే మీకెవరైనా వచ్చి చెప్పారా? ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని? ఎదురుగా అంటే ఇప్పుడు అపోజిట్ అటు సైడ్ ఉంటే నేను ఇటు సైడ్ నుంచెల్లి ఇన్నా అంతే. ఓకే. బ్యాక్ సైడ్ వాళ్ళు అటు సైడ్ మాట్లాడుకుంటుంటే ఇటు సైడ్ ఇన్నా. కొన్ని వేరేళ్ళ నా వోళ్ళ సైడ్ నుంచెల్లి ఇన్నా.
ఓకే. అది నిజమో కాదో తెలుసుకోవడానికి ట్రై చేయలేదా మరి? నిజమో కాదు అంటే ఇప్పుడు అది నేను అబద్ధమని నమ్మొచ్చు. ఓకే. అది నేను అబద్ధమని నమ్మొచ్చు. కానీ అది నిజం కావచ్చు అని ఎందుకు అనుకోవద్దు? అంటే మీరు విన్నది ఫస్ట్ మీరు నమ్మాలి కదా! ఇప్పుడు ఏదైనా నేను కంటితోని చూస్తే చెవుతోని వింటేనే నేను నమ్ముతా. అదే నేను కంటితో నేను చూడకపోయినా నేను విన్నా. ఓకే. అసొంటి మాటలు నేను విన్నా కాబట్టే, ఫేస్ చేసినా కాబట్టే ఈరోజు అంత బాధపడ్డా. సో, బాధపడితే ఏం రాదు. మనం సెట్ అయితే ఆటోమేటిక్ అన్నీ సెట్ అయిపోతాయి కాబట్టి, సెట్ కావాలా ఏదైనా ఒకటి చేసి అని చెప్పేసి అదొకటి గట్టిగా ఫిక్స్ అయినా. అంటే విన్నా అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను విన్నా. సరే ఏదో కోపంలోనే ఏదో అట్లా అని అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఉండే విధానంలో గానీ, వాళ్ళు మాట్లాడే విధానంలో గానీ మనకి ఆపోజిట్ పర్సన్ ఏమనుకుంటున్నో తెలిసిపోతుంది అక్కడ. అవును. చూస్తేనే మనిషికి ముఖంలో తెలిసిపోతది. ఈయన మన గురించి మంచిగా అనుకుంటుండా, చెడు అనుకుంటా. మంచి అనుకునేటోళ్ళు డైలీ రావాల్సిన అవసరం లేదు. సంవత్సరంకి ఒక్కసారి వచ్చినా అసలు రావాల్సిన అవసరం కూడా లేదు. ఫోన్ ఓకే. చేసి కనీసం ఎట్లున్నారు అని చెప్పి అడిగితే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటది. ఓకే. సో, అట్లా చేసి అడిగిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు మా ఇద్దరు పిన్నిలు తప్ప. ఓకే. అంతే. ఎవరైనా హెల్ప్ చేసారా వచ్చి ఫ్యామిలీ తరపున? ఫ్యామిలీ తరపున అంటే పేరు తీయను గానీ మా మమ్మీ అంటే అప్పటికే మా డాడీకి ఒక దేంట్లోనో మమ్మీకి గోల్డ్ చాలా ఏపిచ్చినుండే. ఓకే. సో, ఈ సిచ్యువేషన్ నేను ఎప్పుడు వస్తది అనుకోలే. అసలు అప్పుడు అర్థమైంది. డెడ్ బాడీ అక్కడ వండబెట్టిండు. మా డాడీ ఉన్నది అంతా పెట్టేసిండు. ఓకే. ఉన్న మనీ అంతా, ఉన్న గోల్డ్ అంతా అమ్మేసి అది గిరి పెట్టేసి మణిపురంలో పెట్టేసిండు. ఓకే. అక్కడికి ఒక 5-6 lakhs అయిపోయినాయి. ఓకే. సో, మా తాత ఒక 1 lakh వరకు అట్లా అరేంజ్ చేసిండు. సో, మిగతా అమౌంట్ కావాలని చెప్పేసి డాడీ ఒకరిని మనీ అడిగిండు. ఓకే. మా రిలేటివ్స్‌లోనే మాకైనోళ్ళనే పేరెందుకు గానీ ఒక మనీ అడిగిండు. ఓకే. ఇప్పుడు వాళ్ళ చూస్తే అది వాళ్ళకి అర్థమైపోతది గానీ మనీ అడిగిండు. మనీ అడిగితే డెడ్ బాడీ ముంగడ పెట్టుకొని ఆపోజిట్ పర్సన్ దగ్గర ఒక 10,000 ఉండవా? ఎందుకుండవు? ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ ఉండకపోయినా నువ్వు ట్రై చేస్తే వస్తాయి. వస్తాయి. ఇప్పుడు నీ మీద ఎంత నమ్మకం ఉంటే ఆపోజిట్ డెడ్ బాడీ వండుకున్నప్పుడు నీకు పైసలు అడిగితే నువ్వు లేవని అట్లెట్లా అంటావు? నీ ప్రతి కష్టంలో తోడుండి నీకు ప్రతి కష్టంలో నీకు నీడే వెనకాల నుంచి నడిపించిన ఇప్పుడు నీ తమ్ముడికో అన్నకో నువ్వు సపోర్ట్ చేయకపోతే ఎట్లా? నువ్వు అసలు బయటోని కన్నా దారుణం నువ్వు. బయటోడే ఇంకొచ్చి మా డాడీ వాళ్ళ కొలీగ్సే ఒక 10 members వచ్చి హెల్ప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. మా ఇంట్లో రాలే, మా డాడీ వాళ్ళ కొలీగ్స్ వచ్చి మీరు ఇట్లా ఉండండి, ఏం కాదు, అంతా మన మంచికే అనుకోవాలని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కానీ మరి మనోళ్ళేరి? అందుకే అంటారు మనోళ్ళ కంటే ఫస్ట్ బయటోళ్ళకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలా అని చెప్పేసి. అసలు మమ్మీ చనిపోయినప్పుడు ఏడ్చావా? ఎందుకు ఏడవారు మమ్మీ? ఇప్పటికీ స్టిల్ నువ్వు ఎవరికి కనిపించకుండా ఏడ్చే రోజులు ఉన్నాయా? స్టిల్ ఇప్పటికీ ఎవ్వరికి కనిపించకుండా కాదు. యాక్చువల్లీ నేను అసలు మా డాడీ ముంగట ఇప్పటివరకు ఏడవలే. మమ్మీ చనిపోయినప్పటి నుంచి. మమ్మీ చనిపోయినప్పుడు ఏడ్చిన. ఓకే. కార్యక్రమం అంతా అయిపోయినాక ఈ రోజు వరకు నేను ఏడవలే మా డాడీ ముంగట. ఓకే. అంటే సీక్రెట్గా ఏడుస్తున్నావు. అంటే ఇప్పుడు నేను బాధపడి ఆపోజిట్ పర్సన్ని బాధ పెట్టాను. నేను పెట్టాలని కూడా నాకు ఉండదు. ఎందుకంటే నా బాధ ఏందో ఆ దేవుడు నాకు రాసింది కాబట్టి అది నేను ఒక్కనే పడాలా. నా బాధ ఒకరికి చెప్పి నేను ఒకరిని బాధ పెట్టా. అందుకే నేను ఇప్పుడు మా డాడీ ముంగట నేను ఏడిస్తే మా డాడీ ఇంకా డౌన్ అయిపోతాడు. అవును. సో నేను అట్లా డౌన్ చేయాలనుకుంటలేను. ఇప్పుడు మా మమ్మీ ఫొటోస్ స్టేటస్ పెట్టినా కూడా నేను మా డాడీకి పెట్టా. ఓకే. హైడ్ చేసి పెట్టుకుంటా. అంటే ఇప్పుడు మనం ఫీలింగ్స్ ఎవరికి ఎక్స్ప్రెస్ చేసుకోనప్పుడు మనకి స్టేటసే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో స్టోరీస్ కానీ రీల్స్ కానీ ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో మనకు అవే ఎవరు అర్థం చేసుకోకున్నా కనీసం అది పెట్టుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవును. సో అట్లా పెట్టుకున్నా కూడా నేను మా డాడీ దాకా పోనీ అవి. ఓకే. అంత హైడ్ చేసుకొని ఎవ్వరికి కాదు, బయట వాళ్ళ దాకా. ఫస్ట్ నేను మా ఇంట్లో ఉన్న డాడీ దగ్గరనే నేను పోను. బయట వాళ్ళ దాకా ఎందుకు పోతే ఒక్కనే ఏది ఉన్నా అది ఎంత మిడ్ నైట్ నాకు ఎంత వచ్చినా కూడా ఆపుకొని మరి ఒక్కనే బాధపడతా. ఓకే. మీ ఫస్ట్ వీడియో క్లిక్ అయిన వీడియో ఏంటి అసలు? ఫస్ట్ వీడియో క్లిక్ అయినదంటే అది ఒక యాటిట్యూడ్ డైలాగే క్లిక్ అయిపోయింది. అది చెప్తారా? చాలా చెప్పిన ఇందాక. బాగా క్లిక్ అయిన వీడియో బాగా అంటే ఒకరిని రిలేటివ్స్దే అయింది. రిలేటివ్స్ మీద కొట్టిందే అయింది. చెప్పండి.
అంటే అవి గలీజ్ మాటలు ఉంటాయి అలా. నో ప్రాబ్లం. అంటే అది ఏ ఒక్కరిని వదలను రా. మా టైం బాగాలేనప్పుడు ఎవరైతే మా అమ్మని బాధ పెట్టారో, ఎవరైతే మా నాన్నని మాటలు అన్నారో అని చెప్పేసి అదొకటి ఉంటుండే. అది అది చేసినప్పుడు 2M పోయింది అది. ఓకే. అది 2M పోతే అంటే నా లెక్క ఇంతమంది ఉన్నారా, ఓకే. నా లెక్క ఇంతమంది ఉన్నారా అంటే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతారు, బయటికి చెప్పుకోలేకపోతారు. ఓకే. నేను చేసి నేను ఎక్స్పీరియన్స్ అయినవి చేసి వీళ్ళని మోటివేట్ చేయొచ్చు, ఎందుకు చేయొద్దు? ఓకే. ఇప్పుడు నేను చెప్పే మాటలలో ఒక్కరికన్నా మంచిగా అనిపించచ్చు. అవును. ఒక్కరు హార్ట్ఫుల్గా ఫీల్ అయితే అబ్బా ఏం చెప్పిండో అని ఒక్కరు ఫీల్ అయినా నేను పడ్డ కష్టం కానీ, ఎడిటింగ్కి కానీ, ఏదన్నా కానీ అవును. నాకు ఒక ఫలితం అనేది ఏంటిది, ఒక కాంప్లిమెంట్, ఒక కమెంట్. అది ఒక్క కమెంట్ కాదు, అది 2000+ కమెంట్స్ వస్తున్నాయి. ఓకే. సో నేను నా వల్ల నాకు ఇంతమంది ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు అంటే నా లెక్క ఫేస్ చేస్తారు కాబట్టి ఇస్తారు. అవును. ఇప్పుడు 24 అవర్స్లో అది 1,100,000 పోయేది, ఒక 3-4 అవర్స్లోనే 100K పోతుంది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు నేను ఎంత మంచిగా చెప్తున్నా అంటే వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేస్తారని చెప్పేసి అట్లా మూవ్ ఆన్ అవ్వడం జరిగింది. ఇక అమ్మ కోసం ఒక 4 మాటలు చెప్పండి. అమ్మ కోసం అంటే ఓన్లీ అమ్మనే లేకపోతే ఫ్యామిలీ అంటే యూత్కి సంబంధించి అంత మిక్స్? ఫస్ట్ అమ్మ కోసం. జస్ట్ అమ్మ కోసం అంటే డైలాగ్ రూపంలోనా లేకపోతే? మీ ఇష్టం, ఎనీ డైలాగ్ రూపంలో అయితే ఇంకా బెటర్. డైలాగ్ రూపంలో అంటే గుర్తు రావు కదా సడన్గా అడిగితే. ఓకే. అంటే చాలా ఉన్నాయి మమ్మీ గురించి కొట్టినాయి, కానీ లేదు కొట్టాలి అడగడం అయితే లేదు. రీసెంట్లీ కొట్టారు కదా, ఎందుకు ఈ జన్మ సంథింగ్. ఎందుకు ఈ జన్మని ఇచ్చావు కానీ బతకడానికి జన్మని ఇచ్చినావు, కానీ బ్రతకంతా బాధపడ్డా కోలుకోలేనంత బాధ ఇచ్చినావు. మిస్ యూ మా. మీ డైలాగ్స్ నేను గుర్తు పెట్టుకొని చెప్తున్నా, మీకు గుర్తులేవు అంటే చాలా ఉంటాయి కదా, అది 100+ వీడియోస్ ఉంటాయి కదా. సో అలా కొన్ని మోటివేషన్ ఉంటాయి, కొన్ని మమ్మీ ఉంటాయి. ఓకే. సో మమ్మీ ఉన్నాయి ఇంకా, కాకపోతే చెప్తే నేను మళ్ళా ఎమోషనల్ అయిపోతా అట్లా అని. చెప్పండి మరి. చాలా మంది మీ లెక్క ఇప్పుడు కొడుకులు లేరు, అమ్మ కోసం ఈ రోజుల్లో కూడా ఆలోచించే కొడుకులు అయితే మోస్ట్ ఆఫ్ ది లేరు. నాకు అదే ఒక్కటే బాధ. మిమ్మల్ని చూసైనా ఇన్స్పైర్ అవుతారు, అంటే తల్లి ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి అన్న ఫీల్ వస్తుంది వాళ్ళకు కూడా. నాకు బ్రతకడానికి జన్మనే ఇచ్చినావు, కానీ బ్రతకంతా బాధపడ్డా కోలుకోలేనంత బాధ ఇచ్చినావు. అసలు ఆ దేవునికి ఏమనిపించిందో నన్ను ఇంత త్వరగా నీ నుంచి నన్ను దూరం చేసేసిండు. సూపర్. అసలు ఇప్పుడు అడగచ్చో లేదో తెలియదు, అడుగుతున్నా. లవ్ బ్రేకప్ అయ్యింది ఎందుకు? అదంటే పాస్ట్ అని అంటే ఎందుకంటే అప్పట్లో అది అట్రాక్షన్, అది అసలు మెయిన్ చెప్పాలంటే. ఓకే. అది అప్పటిది కాబట్టి అంతా పట్టించుకోను కదా. ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా అంటే డాడీ అనేది చాలా కష్టపడ్డాడు డాడీ. అవును. అంటే డే డ్యూటీ చేసి మా కోసం నైట్ డ్యూటీ చేసి, సో మమ్మీ కూడా మమ్మల్ని చూసుకుంటా, డాడీ రానప్పుడు కూడా చాలా కష్టపడ్డది. ఓకే. మమ్మల్ని చూసుకుంటూ డాడీ లేని నైట్స్ కూడా మమ్మీకి నిద్ర పట్టకపోయినా మమ్మల్ని పట్టుకొని కూర్చొని డాడీ అని అడిగితే ఏడవడం కానీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. సో మా అంతలో మేము మంచిగా సెట్ అయిపోయినాం. సెట్ అయిపోయిన తర్వాత మేము ఒక ఇల్లు కొనుక్కున్నాం. ఇల్లు కొనుక్కున్న 2 monthsకే మమ్మీ చనిపోయింది. ఓకే. సో అక్కడ చాలా కష్టపడ్డది పాత ఇంట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ కొత్త ఇల్లు మంచిగా ఉండొచ్చు అని వచ్చేలోపే ఇట్లా అయిపోయింది. సో నేను మెయిన్ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రాలేకపోతున్నాను అంతే. అసలు మమ్మీకి హెల్త్ బాగాలేనప్పుడు ఏం బాగాలేదు ఏంటి అని ముందు నుంచి మీకు చెప్పడం కానీ ఏం చేయలేదా? చెప్పడం అంటే నేను మీకు ఇందాకనే చెప్పిన, అసలు ఏంటిదంటే మాకు ఏ తెలియనిచ్చేది కాదు. ఓకే. లైక్ వాళ్ళు బాధపడొద్దు, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఓకే. ఇప్పుడు మనకి ఏమైనా అవుతుందని తెలిస్తే వాళ్ళు టెన్షన్ పడతారు, టెన్షన్లో వాళ్ళకి ఏమనిపిస్తే వాళ్ళు అది చేస్తారు. సో వాళ్ళు ఎట్లా అంటే మాకు వాళ్ళ ప్రేమని వాళ్ళ ఇప్పుడు మా మమ్మీ అయినా మా డాడీ అయినా ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ ప్రేమనే చూపిస్తారు, వాళ్ళ సంతోషాన్ని చూపిస్తారు, కానీ వాళ్ళ బాధని ఎప్పుడు కనీసం తెలియజేయని అసలు బయటికి కూడా రానియరు. వాళ్ళ బాధని నవ్వుతూ కవర్ చేస్తారు. అవును.
మీకు ఎప్పుడు డౌట్ రాలేదా రాలేదు అసలు. సంథింగ్ ఏదో సఫర్ అవుతుంది సఫర్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు వచ్చిందంటే ఈ ఇంట్లోకి వచ్చినాక మమ్మీకి 3 డేస్లో ఒక డే 16 టైం మోషన్స్ అయినాయంట. ఓకే సో నేను కాలేజ్కి వెళ్ళిపోయినా, అన్న కాలేజ్కి వెళ్ళిపోయాను, డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఓకే సో మా అమ్మమ్మ ఉండే ఫస్ట్ డే చూసింది, సెకండ్ డే చూసింది. సరే ఒకవేళ రేపు తగ్గకపోతే చెప్పు అని చెప్పేసింది, డాడీకి చెప్పేసి అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇట్లా మమ్మీకి కొంచెం మోషన్స్ అవుతున్నాయి అంట, ఫీవర్ వచ్చింది, నేను హాస్పిటల్కి తీసుకొని ఓకే వెళ్ళేసి వస్తా అని చెప్పిండు. సో అది చిన్నదే అనుకుంటాం కదా, అవును మోషన్స్ అంటే అది నార్మల్గా కామన్ ఫుడ్ ఏమైనా పాయిజన్ ఫుడ్ అనుకోవచ్చు. పాయిజన్ కావచ్చు, లేకపోతే ఫుడ్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం ఏమైనా కావచ్చు. అట్లా అని చెప్పేసి లైక్ ఏమైనా తిన్నది ఏమైనా పడకపోయినా, లైక్ లోపల ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుందేమో అని మేము అట్లా అనుకున్నాం. అవును సో ఫస్ట్ డే వేరు, సెకండ్ డే వేరు, థర్డ్ డే కూడా వెళ్ళినారు. ఓకే ఏంది డాడీ ఇంకొస్తలేరు అని చెప్పేసి, అప్పటికి నావి ఎగ్జామ్స్ ఉండే, ఆ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఏమైంది ఇంకొస్తలేరు అని చెప్పేసి 5th డే నాకు చాలా గుర్తొచ్చింది ఇక మమ్మీ. ఓకే అంటే పొద్దున్న లేవగానే మమ్మీని చూసి వెళ్ళేటోని కదా, అవును ఒక 4 days అవుతుంది ఇంకొస్తలేరు అని చెప్పేసి టెన్షన్ అవుతుంది. ఓకే ఆ ఎగ్జామ్ సెంటర్లో కూడా నేను ఎగ్జామ్ రాయలే. నాకు ఇక చాలా ఏడుపు వచ్చేస్తుంది, ఏంది ఇన్ని రోజులు అయింది, ఏమైంది. వచ్చిండు మా ఆపోజిట్ సార్ వచ్చి ఏమైందా నాన్న అంటే, ఇట్లా మా మమ్మీ ఇట్లా వెళ్ళింది సార్, నాకు బాధ అనిపిస్తుంది, ఓకే మా మమ్మీ గుర్తొస్తుంది అని అంటే, ఏం కాదు మా మమ్మీకి, దేవుడు హెల్ప్ చేస్తాడులే, నువ్వు ఎగ్జామ్ రాసేసేయి ఓకే అని చెప్పేసి అంటే రాయలే నేను ఎగ్జామ్. ఓకే మమ్మీ గుర్తొస్తుంది ఇక నాకు, మంచిగా రాలేదు. ఇక ఎప్పుడు ఇంకొక 1/2 hour ఉండే, సార్ని పర్మిషన్ అడుక్కొని బయటికి వచ్చేసి ఫస్ట్ డాడీకి ఫోన్ చేసి కొంచెం సీరియస్ అయినా. ఓకే అసలు ఏంది ఏడున్నారు అది ఇది అని చెప్పేసి, ఫస్ట్ నాకు చెప్పు, చెప్తావా లేకపోతే నేను ఇంటికి ఏంటని చెప్పేసి కొంచెం కోపంగా మాట్లాడినా. ఓకే కోపంగా మాట్లాడినాక ఇంటికి పోయినాం. ఇంటికి వెళ్ళేసి క్యాబ్ బుక్ చేసిన, లొకేషన్ ఏంటంటే అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ అని అన్నాడు. ఓకే నేను షాక్ అయినా, ఏంది ఎంత పెద్ద హాస్పిటల్ ఎందుకు అని భయమైంది నాకు. ఓకే అంటే ఏంది మళ్ళీ ఉండి సడన్గా అంత పెద్ద హాస్పిటల్ అని చెప్పేసి, ఏం లేదు రా అక్కడ చూడను అని అన్నారు. కొంచెం మోషన్స్ బాగానే కదా, కొంచెం బ్లడ్ తక్కువైంది, అందుకే ఇక్కడ తీసుకొని వచ్చినా అని అన్నాడు. ఓకే సో అక్కడికి వెళ్ళినాము. ఎప్పుడు నా లైఫ్లో మా మమ్మీ హాస్పిటల్కి తీసుకుపోయి, నాకు ఇప్పటి వరకు మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఈ ఇయర్లో ఎక్కింది. నాకు పాస్ట్ మమ్మీ చనిపోయిన 1 year వరకు కూడా నాకు గ్లూకోజ్ ఎక్కలేదు. ఓకే అంటే నాకు ఏమవుతుందో నాకు ముందు తెలిసినా కూడా ఒక పారాసిటమాల్ ఇచ్చేసి తినిపించేసి మంచిగా పండబెట్టి అంత కేరింగ్గా చూసుకునేది. సో సడన్గా మా మమ్మీ అంటే, నాకు హాస్పిటల్ అంటేనే తెలియదు అసలు. మెయిన్గా ఫీవర్ వస్తే పోతే టీటీ అనేది ఇచ్చేసి, నార్మల్గా మన దెబ్బలు గిడ తాకించుకుంటే టీటీ ఇచ్చేసి ఇంటికి తీసుకొని ఆర్ఎంపీ దగ్గర తీసుకొని వచ్చేస్తుండే. ఓకే సో నేను నా లైఫ్లో తెలుసు అపోలో హాస్పిటల్ అని చెప్పేసి, కాకపోతే నేను నా లైఫ్లోనే నేను ఎప్పుడు అంత పెద్ద హాస్పిటల్ అడుగు పెట్టలే. ఓకే ఆ హాస్పిటల్ అడుగు పెడితే డెడ్ బాడీస్ కానీ ఇవి కానీ అన్నీ చూస్తుంటే నాకు కళ్ళకి నీళ్ళు ఆడనే ఏడుస్తున్నాను నేను, ఏమైందో అని చెప్పేసి. లాస్ట్ ఫైనల్ ఫ్లోర్లో మా మమ్మీని ఒక చిన్న రూమ్లో వేసినారు. ఓకే మా మమ్మీ మంచి ఇంట్లో మహారాణి లెక్క ఉండేది. ఓకే ఇంత చిన్న రూమ్లో మమ్మీకి ఇక చాలా మోషన్స్ అవుతున్నాయి, అప్పటికీ తగ్గుతలేవు. 1 week అయిపోయింది. ఓకే ఎందుకు అట్లా అవుతుందో అర్థమవుతలేదు. మేము ఉన్నప్పుడే ఇక్కడికి వెళ్ళి గ్లూకోజ్ ఎక్కుతుంది, మమ్మీకి మోషన్స్ అయితేనే ఉన్నాయి. డాడీ పట్టుకొని వస్తుండు డాడీ అసలు 1 weekలో ఎంత మంచిగా ఉండేటోడు, మొత్తం టెన్షన్కి ముఖం అందట్లో నా అయిపోయింది. ఓకే మమ్మీది కూడా ఇట్లా నా అయిపోయింది. మస్తు భయమైంది. ఇక అట్లా చూసేసరికి నాకు ఏం అర్థం కాలే. ఓకే మస్తు ఏడిచినా ఇక అక్కడనే, ఏం కాదు అని చెప్పేసి మా డాడీ కూడా దగ్గర తీసుకొని మా డాడీ కూడా ఏడిచిండు. ఓకే ఏం కాదు వచ్చేస్తుంది ఇంటికంటే, మా మమ్మీ ఒక ధైర్యం ఇచ్చింది, ఏం కాదురా నువ్వు మంచిగా రాయి అది ఇది అని చెప్తే జరసేపు ఉండేసి ఇక ఈవినింగ్ వరకు మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. రిటర్న్ అయిపోయి నెక్స్ట్ డే జనరల్ వార్డులోకి వేస్తామని చెప్పేసి చెప్పినారు. ఓకే సో నేను నాకు నెక్స్ట్ డే ఎగ్జామ్ లేదు, డే బై డే ఎగ్జామ్స్ ఉండే. నెక్స్ట్ డే ఎగ్జామ్స్ లేదంటే నేను రేపు పొద్దున్న వస్తుంది, మరి నీకు డ్రెస్సెస్ తీసుకొని వస్తా డాడీ అని చెప్పిన. ఓకే ఫోన్ ఏం చేసిండంటే, రేపు మమ్మీని జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తున్నారా అని అన్నాడు. ఓకే
అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు జనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేస్తున్నానంగానే ఇక మా రిలేటివ్స్ అందరికీ చెప్పేసరికి వాళ్ళందరూ హ్యాపీనెస్‌గా విలేజ్ నుంచెల్లి స్టార్ట్ అయిపోయినారు. ఓకే. జనరల్ వార్డ్‌లో ఏసినామంటే ఇప్పుడు ఏమనుకుంటారు ప్రతి ఒక్కరు జనరల్‌కేస్తే ఆ! నార్మల్ అయిపోయారు ఇంకా అనుకున్నారు. అనుకున్నాం. నేను కూడా అట్లనే అనుకున్నా. ఇక హ్యాపీగా ఉండే ఇక. హ్యాపీగా ఉండే ఎగ్జాక్ట్‌గా 6, 6:30, 7:30, 8:00కి ఆహ్, చెప్పిందంట మమ్మీ. ఓకే. నేను ఇట్లా నిన్ను చాలా కష్టపెడుతున్నా కదా! నేను ఎప్పుడు లైఫ్‌లో కష్టపెట్టలే. నా కోసం నువ్వు ఇంత సేవ చేస్తున్నావు. ఆహ్, ఎన్ని జన్మలెత్తినా నేను నీ రుణం తీర్చుకోలేను అని చెప్పేసి దగ్గరికి తెచ్చుకొని హ్యాండ్ మీద కిస్ పెట్టిందంట. ఓకే. ఎందుకట్లా మాట్లాడుతున్నావురా? ఏం కాదు తీ మనం ఇంటికి పోయినంక మమ్మీకి మటన్ ఇంకా బగారా రైస్ అంటే చాలా ఇష్టం. ఓకే. నాకు మంచిగా కాంగానే ఇంటికి పోయి పిల్లలు నువ్వు నేను మంచిగా వండుకొని తిందాం బావ అని చెప్పేసి డ్యాడీతోని అన్నదంట. ఓకే. అన్నాక సరే నేను కోకోనట్ వాటర్ తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళిండంట. వెళ్ళేసి ఓకే. వచ్చేసరికి ఈడ మమ్మీకి ఆల్రెడీ స్ట్రెంత్ ఏసినారు. ఓకే. ఎందుకు? అంటే అది ఆల్రెడీ ఇక్కడ నర్వ్స్ దొరుకుతలేవు మమ్మీకి. ఓకే. ఇక్కడ నర్వ్స్ దొరుకుతలేవు. సో, ఇక్కడ స్ట్రెంత్ ఏసినారు. స్ట్రెంత్ ఏసేసరికి ఇక మళ్ళా అంటే ఉండి సడెన్‌గా మమ్మీ అట్లా మమ్మీకి ఇట్లా అవ్వడం అంటే ఇప్పుడు మనతోని కాకపోతే మనం ఇట్లా అవును. టెన్షన్‌గా అంతా ఇట్లా ఫీల్ అయితాం కదా! మమ్మీ అట్లా అవును. అయ్యేసరికి సడెన్‌గా మళ్ళా ఐసీయూలో ఏసినారు. ఓకే. ఐసీయూలో ఏసినప్పుడు అంటే ఆల్రెడీ మా చుట్టాలు మమ్మీ వాళ్ళ సైడు స్టార్ట్ అయిపోయినారు. ట్రైన్‌లో ఓకే. ఉన్నారు. ఇంకొక గంట అయితే వాళ్ళు రీచ్ రీచ్ అయిపోతారు. అయిపోతారు. సో, ఇప్పుడు 6-9 ఓకే. 6-9 వాళ్ళు 8:00కి కాల్ చేసి మేము దగ్గరలోనే ఉన్నామని అన్నారు. ఓకే. ఈ 8:30-9:30 మధ్యల సడెన్‌గా మమ్మీ చేతి పట్టుకొని నేనున్నా లేకున్నా పిల్లలు జాగ్రత్త. ఓకే. ఎవ్వరిని నమ్మకు. అంటే డ్యాడీ ఇంతకుముందు చానా మోసపోయిండు. ఓకే. లైక్ ఒకాయనకి 25 లాక్స్ ఇచ్చి మోసపోయిండు. ఇంకొకాయనకి 35 లాక్స్ ఇచ్చి ష్యూరిటీ ఉండే. ఓకే. సో, ఆ మనీ అంతా డ్యాడీ కట్టడమే జరిగింది. ఓకే. సో, అదే పెట్టుకుంటే ఆ ష్యూరిటీ బదులు మేము పెట్టుకుంటే మేము ఈరోజు ఒక రేంజ్‌లో ఉంటుండే. అవును. సో, అట్లా డ్యాడీ నమ్మేసరికి అక్కడ మోసపోయిండు. చాలా దగ్గర ఫ్రెండ్‌షిప్‌గా గాని చాలా వాడుకున్నారు డ్యాడీని. ఓకే. ఆ మ్యాటర్ తీసి ఎవ్వరిని నమ్మకు. ఎవ్వరికి డబ్బులియ్యకు. ఓకే. పిల్లలు జాగ్రత్త పిల్లల్ని మంచిగా చదువుకోమను. టైంకి తిను. నువ్వు ఆకలికి అస్సలే ఆగవు అని చెప్పేసి మళ్ళా డ్యాడీని తీసుకొని ఫోర్‌హెడ్ మీద కిస్ పెట్టిందంట. ఓకే. కిస్ పెట్టినాక లోపలికి తీసుకొని వెళ్ళారంట. ఓకే. స్ట్రెంత్ తీసిర్రంట. వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయినాయి అని చెప్పి సడెన్‌గా వాళ్ళు అప్పుడు చెప్పినారంట. అప్పటికెళ్ళి చెక్ చేయంది వాళ్ళు సడెన్‌గా అట్లా చెప్పిర్రంట. ఓకే. ఎంత ట్రై చేసినా నో హ్మ్, మోర్. చాలా ట్రై చేసిందంట మమ్మీ. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15, 20 మినిట్స్‌లో చనిపోయే ఆమె 1 ½ అవర్ మమ్మీ బతకనికి ట్రై చేసింది. ఓకే. అంటే డాక్టర్స్ వచ్చి చెప్పినారంట. ఆమెకి బతకాలని చెప్పేసి చానా ఆశ ఉంది. ఆహ్, నువ్వు ఇగ మీ వాళ్ళకైతే చెప్పి పెట్టుకోండి 50, 50 అని చెప్పేసి ఓకే. అని చెప్పేసరికి ఇగ ఇట్లా చెప్పినారంట. ఓకే. చెప్పినంక చాలా ట్రై చేస్తుందంట. లైక్ వాళ్ళు ఆ మెషిన్ పెట్టి ఇట్లా చెస్ట్ మీద ప్రెస్ చేస్తారు కదా! అవును. ఇట్లా లేచి పడిపోతా ఉందంట. డ్యాడీ అది చెప్పుకుంటా మస్తు ఏడ్చిండు. సో, బతకనికి చాలా ట్రై చేసిందంట. ఓకే. సో, అంటే ఇప్పుడు మాకు ఆమెకు తెలుసు ఎవ్వరు చూసుకోరని జెప్పేసి. అందుకే అవును. నా పిల్లల కోసం నేను ఇట్లా ఉండాలా అని జెప్పేసి చాలా ట్రై చేసిందంట గానీ, పోరాడి వదిలేసుకుంది ఇగ ప్రాణం. లాస్ట్‌కి పోరాడి ఆమె ప్రాణం వదిలేసుకుంది ఇగ. ఓకే. వదిలేసుకున్నంక ఇగ డ్యాడీ ఆధార్ కార్డ్ అడుగుతుండు. అయితే ఇగ ఎగ్జాక్ట్‌గా 9:15కి మమ్మీ చనిపోయింది. ఓకే. వీళ్ళు ఎగ్జాక్ట్‌గా 9:15కి రీచ్ అయినారు. మేము వీళ్ళని తీసుకురానీకి ఎళ్తున్నాం. ఓకే. అప్పుడే సడెన్‌గా డ్యాడీ ఫోన్ చేసి, "అరే మమ్మీ ఆధార్ కార్డ్ ఫోటో పంపండ్రా" అని అన్నాడు. సో, ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి మనకు అంతో ఇంతో అవును. నాలెడ్జ్ ఉంటది కదా! ఆధార్ కార్డ్ ఫోటో ఎందుకు అడుగుతారు? చనిపోతేనే ఆధార్ కార్డ్ ఫోటో అడుగుతారు. అవును. ఎందుకంటే మొత్తం ఫైల్స్‌లలో వాళ్ళు రిజిస్టర్ చేసి పెట్టుకుంటారు కాబట్టి అడుగుతారు అవును. కదా! ఎందుకు అది ఇది అని అంటే, "లేదురా ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు ఎందుకో అది ఇది" అని చెప్పేసి ఇగ ఎంత బాధ కవర్ చేసుకున్నా అర్థమైపోతది కదా! అవును. సో, అక్కడ అర్థమైపోయింది. ఇక డ్యాడీ అన్నాడు, "ఇగో మీ మమ్మీ లేదురా అందరిని వదిలేసి ఎళ్ళిపోయింది. ఓకే. మీ మమ్మీ చచ్చిపోయిందిరా" అని అన్నాడు. ఓకే. అప్పుడిగ
నేను స్టేషన్ మధ్యలో ఉండే, ఇక నేను ఉర్రుకుంటే ఏడుస్తుంటే ఎవ్వరు ఆపలే, మన్నుండే. ఓకే. చాలా ఏడ్చిన అన్నీ. అటు స్టేషన్‌కి వెళ్లారా? ఫస్ట్ ఇటు వచ్చారా మరి? అంటే అప్పటికి చనిపోయిందని తెలిసింది కదా, హ్మ్. సో అప్పుడే బాగా ఏడ్చిన. ఓకే. ఇప్పుడు మళ్ళీ లవ్ చేయాలనుకుంటున్నారా? మరి ఈ లవ్ ఏమొద్దు, లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నారా? అంటే లవ్ అంటే ఏం లేదు, లైక్ వచ్చామని మంచి చూసుకోవాలనుకుంటున్నాను అంతే. అసలు బ్రేకప్ ఎందుకయింది? ఆమె రీజనా? మీరు రీజనా? రీజన్ అంటే నన్ను పెట్టుకొని వేరేళ్ళతో మాట్లాడుతుండే నాకు తెలియకుండా. ఓకే. సో అది నేను చూసిన, ఒక 2-3 టైమ్స్ చూసినప్పుడు కూడా ఏమనుకోలే, తప్పు అందరి వల్ల అవుతుంది కాబట్టి యాక్సెప్ట్ చేసిన. ఓకే. 3-4 టైమ్స్ యాక్సెప్ట్ చేసినాక కూడా ఇప్పుడు అట్లనే క్యారెక్టర్ అర్థమైపోయింది. అవును. సో మంచిది కాదని చెప్పేసి అర్థమైపోయినాక లైట్ తీసేసుకునే. చూసినా అన్నారు కదా! ఏం చూసారు? అంటే లైక్ చాట్స్, ఫొటోస్ ఓకే. చూసిన. మా క్లాస్మేట్ ఒక ఆమె ఉంటుంది, ఆమె చెప్పినుండే, ఓకే. ఇప్పుడే మదర్ డిప్రెషన్ ఉన్నావు, నేను ఈ టైంలో చెప్పొద్దు, కానీ ఈ టైంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఈ టైంలో చెప్తేనే మనసు గట్టి చేసుకుంటా అని చెప్పి చెప్తున్నాను అన్నది. ఓకే. ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ అది? అదంటే ఉంటుంది ఒక 5.5, 6. 5.5 ఇయర్స్. 6 6 ఇయర్స్ లవ్. అంత ఈజీగా అంటే నా ఎలా? సైడ్ నుంచి అయితే 3, 2.5 అంటే నా సైడ్ నుంచి అయితే 3.5, 2.5 ఇయర్స్ ఆమె నా ఇంట పడ్డది. అంటే మీకు తెలిసిన తర్వాత ఎట్లా బ్రేకప్ అయ్యారు అసలు? అంటే తెలిసిన తర్వాత అంటే తెలిసిపోయింది, ఇవన్నీ పంపించిన, నో రిప్లై, ఓకే. అప్పుడే అర్థమైపోయింది. సో నేను అప్పటి డిప్రెషన్లో ఉన్నా కాబట్టి అన్ని బ్లాక్ చేసి తీసేసి, నాకు నా డిప్రెషన్, మా మమ్మీ డిప్రెషన్ నాకు ఉంది కదా, ఓకే. పట్టించుకోలే నేను అంతగానం. ఎందుకంటే అవన్నీ చిన్న, మమ్మీ ముంగట అవన్నీ చిన్నవి, అవును. లైట్ అని చెప్పేసి ఫస్ట్ మమ్మీ కదా, మమ్మీ బాధలు ఉండే. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు అసలు? ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏం లేదు, నాకంటూ అంత పెద్ద గోల్స్ ఏం లేవు. ఇప్పుడు నాకు ఒక 100% వస్తే దాంట్లో మా డాడీని చూసుకొని 25% లైక్ అమ్మ లేని వాళ్ళకి, కాలు లేని వాళ్ళకి, ఓకే. లైక్ ఫౌండేషన్స్కి ఇవ్వాలని చెప్పేసి నా ఆశ. ఓకే. మా మమ్మీ ఇస్తుండే అట్లా, సో నేను కూడా అదే చేయాలని చెప్పేసి నాదొక చిన్న ఆశ. ఓకే. ఎదుగుతే ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి చేయలేకపోతున్నా, ఉంటే చేస్తా, ఉన్న దాంట్లో ఇప్పటికైనా చేస్తా. 5% ఉంటే దాంట్లోకి వెళ్ళి 2% అనే చేస్తా. సో అదొకటి. ఏం లే, గోల్ అంటూ ఏం లేదు. లైక్ మా మమ్మీ అట్లా అయిపోయింది కాబట్టి మా డాడీ అంటే ప్రతి ఒక్క తండ్రికి ఉంటుంది ఏమని, లైక్ వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి, ఇప్పుడు మనం ఏమైనా హ్యాపీనెస్ ఇస్తాం ఏదన్నా సాధించి, ఆ హ్యాపీనెస్ ఎంత టైం ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది టైం అంటే ఒక 3 డేస్ ఉండొచ్చు, 4 డేస్ ఉండొచ్చు, 5 డేస్ ఉండొచ్చు. అవును. కానీ వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు చనిపోయినాక కూడా వాళ్ళు హ్యాపీగా ఉండేది ఎప్పుడు, లైక్ వీడు నేను బతుకున్నప్పుడే వీడు సెట్ అయిపోయిండు, అవును. వీడు ఓకే, వీని కాళ్ళ మీద వీడు నించున్నాడు, ఓకే. అబ్బా అనే ఆ మాట ఒక్కటే వినాలా నేను మా డాడీ దగ్గర నుంచి. అదొక్కటే చాలు నాకు, నేను ఇక లైఫే సాధించేసిన అని ఫీల్ అవుతా. ఒక్క మాట, చాలురా ఇప్పుడు నువ్వు ఇట్లా సెట్ అయిపోయినావు కదా, అదే చాలు, మీ మమ్మీ కోరుకుంది ఇదే అని అన్నాడు అనుకో, అంతే, ఇక అదే చాలు, అదే నా గోల్. మీ మమ్మీ పిలుపుని మిస్ అవుతున్నారా? ఏమని పిలిచేవారు? నిక్కీ అనే పిలిచేది. అంటే ఇంకొకటి విన్నా, చౌలోడా అని అవును. అసలు ఎట్లా పిలిచేవారు? ఎలా ఉండేది మీకు? అంటే క్యూట్గా పిలిచేది, అంటే ఆమె అంటే ఆట పట్టించేది కావాలని ఓకే. అట్లా. అంటే ఇంట్లో నిక్ నేమ్స్ ఉంటాయి కదా, ఇక అవును. ఇప్పుడు కర్ర ఉన్న కర్రోడా అంటారు, పొడుగు ఉన్న అరే పొడుగోడా అంటారు, నా అట్లా ఉన్నాయి కాబట్టి అట్లా మాట్లాడినా అంతే. ఓకే. ఎట్లా పిలిచేవారు చెప్పండి స్వీట్‌గా? అంటే స్వీట్ అంటే అరే చెవులు అని అనేది. ఓకే. ఒక యూత్ కోసం మంచి డైలాగ్ చెప్పు. యూత్ కోసం అంటే యూత్ కోసం అంటూ చెప్పా. లైక్ ఇప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఒక్కటే, అంటే యూత్ కోసం కాదు, అంటే నా పర్సనల్గా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ డైలాగ్ రూపంలో కొట్టిన. ఓకే. అంటే జన్మనిచ్చిన అమ్మాయికి ఇజ్జత్ ఇయ్యరు, కానీ ముక్కు ముఖం తెలియని కిందికి పోయి సలాం కొట్టి గులాం అవుతారు. ఏం మనుషులు రా నాయన. ఎందుకంటే అది జన్మనిచ్చిన వాళ్ళకి ఇంట్లో ఇజ్జత్ ఇయ్యరు,
అవును. లైక్ వాళ్ళెవరో బయట నుంచి వెళ్ళి బ్యాక్ సపోర్ట్గా నించునే వరకు వాళ్ళ కింద ఇట్లా వంగి ఉండడం. మమ్మీ డాడీ అయినా సరే ఎవరైనా ప్రతి మమ్మీ డాడీ ఏమనుకుంటారు, ఒకళ్ళ కింద వంగి బతకొద్దు నా కొడుకు అని అనుకుంటారు. అవును. సో అట్లా ఒక యాటిట్యూడ్ డైలాగ్. యాటిట్యూడ్ అంటే ప్రతిది యాటిట్యూడే ఉంటుంది. అది ఎలా చెప్పు, ఒక 2 డైలాగులు చెప్పు. రెండా ఒకటా? ఒకటే నీ చెప్తా. ఇష్టం. నువ్వు ఎన్ని చెప్పినా మాకు కంటెంట్ వస్తుంది. ఎన్ని చెప్పినా అంటే బెస్ట్ 2. బెస్ట్ 2 అంటే ఏదో ఒకటి మీకు మెయిన్ గుర్తొచ్చింది. గుర్తొచ్చిందంటే మ్మ్, నేను నేను చాలా ఓడిపోయినా. నా అనుకునే మనుషుల దగ్గర నటించడం రాక, నమ్మించి మోసం చేయడం రాక, నేనైతే వాళ్ళ దగ్గర చాలా ఓడిపోయినా. ఓకే. అంటే మీరు ఇట్లా వీడియోస్ చేస్తున్నారు కదా ఆఫ్టర్, మీ ఫ్యామిలీ నుంచి వీడేంటి ఇట్లా వీడియోస్ చేస్తున్నారు ఇట్లా ఎవరైనా అన్నారా? ఇప్పుడు అనేటోడు ఎప్పుడు అంటూనే ఉంటాడు, కానీ అన్నోడు ఎప్పుడు మన వెనకాలనే ఉంటాడు. అవును. కానీ మనం మాత్రం వాడు వెళ్తున్నా. అనుకోనంత రీతిగా ఎదుగుతూనే ఉంటాం. మురిగే కుక్క ఎప్పుడు కరవదు, కరిచే కుక్క మురగదు. అవును. అంతే. ఇప్పుడు అవి పోతున్నాయి అని చెప్పేసి దారిలో 10 కుక్కలు మురుగుతున్నాయి అంటే మనం పట్టించుకుంటామా? అంతే. ఇప్పుడు మొత్తానికి లైఫ్లో ఎట్లా సెట్ అవ్వాలనుకుంటున్నావు? ఈ సోషల్ మీడియా వైజా, లేదంటే ఒక మంచి జాబ్ చూసుకుందాం అనుకుంటున్నావు? సోషల్ మీడియా వైజ్ అంటే ఇప్పుడు నాకు ఏమన్నా ఆపర్చునిటీ వస్తే నాకు దీంట్లోనే చేసుకుంటా. ఓకే. నాకు ఏం లే అంటే కొంచెం మా డాడీని సెట్ చేసేసాల అంతే. నేనంటూ ఒక ఇంట్లో ఒక పార్ట్ ఆఫ్ హెల్పర్గా ఉండాల. ఓకే. మొత్తానికి నీ ఫాలోవర్స్కి ఏం చెప్తావు? ఫాలోవర్స్ కంటే ఇప్పుడు నేను చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కదా. సో వాళ్ళు పెట్టే కమెంట్స్ వల్లనే నేను ఈరోజు సంతోషంగా ఉన్నా అంటే వాళ్ళ వల్లనే. కానీ మమ్మీ నేను ఒకటే నమ్ముతా, ఓకే. మమ్మీ లేకున్నా కూడా నేను ఇప్పుడు ఈరోజు మమ్మీ పేరుతోనే నేను ఈరోజు వరకు ఇక్కడ దాకా వచ్చిన. పోవచ్చేమో రేపు దినం ఎక్కడ దాకానన్నా, కాకపోతే అది మమ్మీ బ్లెస్సింగ్స్తోని ప్లస్ ఇంకా పబ్లిక్ సపోర్ట్తోనే నేను ఓకే. ఈడి దాకా వచ్చిన. అంటే ఒకటి మమ్మీ బ్లెస్సింగ్స్తోని, ఇంకొకటి పబ్లిక్ సపోర్ట్తోనే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నా అంటే కూడా కొంచెం నేను డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి వచ్చిందంటే వాళ్ళ కమెంట్స్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ. అవును. అంటే నాకు నేను చెప్పే మాటల ద్వారా కానీ నాకు ఒక డేలో 10,000 20,000 10K అవును. 20K మెంబర్స్ వచ్చినారు కదా. సో ఆడ నాకు చాలా పవర్ అంటే పవర్ అనిపించింది ఆడనే. ఓకే. పాజిటివ్ కామెంట్స్ వల్ల. నెగిటివ్ కామెంట్స్ని ఎట్లా తీసుకున్నావు? నెగిటివ్ అంటే నేను పట్టించుకోను మెయిన్. ఓకే. ఫస్ట్ నేను కమెంట్స్ ఎట్లా అంటే నేను నెగిటివ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళకి కూడా నేను లైక్ కొట్టి వదిలేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు వాడు కమెంట్ పెడతాడు, వాడు ఏమనుకుంటాడు, వాడు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాడు, వీడు నా కమెంట్కి రియాక్ట్ అయ్యి నాకు రిప్లై ఇస్తాడు అనుకుంటాడు. అవును. కానీ నేను వానికి అట్లా వేయ. నాకు పెట్టిన వాళ్ళకి నేను మంచిగా పెట్టిన వాళ్ళకి మంచిగానే రిప్లై ఇస్తాను. వానికి ఏంది వాడు పెట్టిండు ఎందుకు, వాని టైము 1 సెకండ్స్ వాడు వేస్ట్ చేసుకొని నా కోసం పెట్టిండు కాబట్టి లైక్ కొట్టి లైక్ తీసుకుంటా అంతే. అవును. మిమ్మల్ని తొక్కి ఎదిగిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మరి మీరు ఎప్పుడు తొక్కుతారు వాళ్ళని? తొక్కే అవసరం లే, మన సక్సెస్ తొక్కేస్తుంది వాళ్ళని. అంతేనంటారా? సో ఇట్లనే రీల్స్ కంటిన్యూ చేస్తారా లేదంటే ఏంటి? కంటిన్యూ అంటే చేస్తా ఓకే. ఖచ్చితంగా. ఓకే. 100,000% చేస్తా. అదే సిచ్యువేషన్లో అయినా సరే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే ఇప్పుడు ఉంటుంది కదా, అరే ఈరోజు ఏం చేసిండో ఈయన అని చెప్పేసి వాళ్ళకి కూడా అవును. కొంతమందికి కాకపోయినా ఒక 2-4 కన్నా ఉంటుంది ఆశ. అవును. ఈరోజు ఏం వీడియో పోస్ట్ అవుతుందో, అది మనకు కనెక్ట్ అవుతుందో కాదు. అవును. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి కూడా నాకు మెసేజెస్ వచ్చినాయి, పెద్దలు మంచిగా చేస్తున్నావు, కీప్ ఇట్ అప్, చూసినావా నా స్టోరీ, ఓకే. నేను ఇవి పెట్టుకుంటున్నా, చాలా మంచిగా కొడుతున్నావు, ఇట్లనే కంటిన్యూ అయ్యి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు కూడా ఒకప్పట్లో నాలాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే కదా. అవును. వాళ్ళ మాట అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లైక్ వాళ్ళు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా, వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా మనతో అయితే మంచిగా మాట్లాడారు కాబట్టి అవును. నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పినారు. మమ్మీ ఉన్నప్పుడు మీకు చెప్పగలిగారో లేదో తెలీదు అమ్మ ప్రేమ గురించి. ఇప్పుడు డాడీ ఉన్నారు. డాడీకి ఒక్క మాటలో ఏం చెప్తారు ఇప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే?
మా డాడీలో అంటే ఒక్కటే మాటలంటే మా మమ్మీ లేకున్నా మా మమ్మీలోనే అంటే ఇప్పుడు మా మమ్మీ ఉన్నప్పుడు ఎట్లా చేసేదో లైక్ మా డాడీ లేనప్పుడు కూడా అట్లనే చేస్తుండు. అంటే మా డాడీలోనే నేను మా మమ్మీని చూసుకున్నా. అంటే మా డాడీలోనే నేను ఇద్దరిని చూసుకున్నా. అది మా ఓకే. మమ్మీనైనా, మా డాడీనైనా. సగభాగంలో లేచి ఓపికగా నాకు చేత కాకపోయినప్పుడన్నా చేస్తాడు. ఓకే. ఎంత గలీజ్ సిచ్యువేషన్ వచ్చినా సపోర్ట్ చేస్తాడు. సో, నాకిట్లా ఉంది డాడీ నాకు మంచి సపోర్ట్ వస్తుంది. నాకిట్లా ఫైనాన్షియల్‌గా నాకు ఫోన్ లేదు కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయాలనంటే, సపోర్ట్ నేను అనుకున్న దానికంటే ఇంకా డబల్ సపోర్ట్ చేస్తాడు. ఓకే. ఓకే. మరి లైఫ్‌లో ఇలానే ఇంకొన్ని మోటివేషన్ వీడియోస్ చెయ్యి అందరికి హ్మ్. బెస్ట్‌వి. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదా గైస్ ఈరోజు ఇంటర్వ్యూలో ఇవే విషయాలు. మరిన్ని అప్డేట్స్‌తో ఇంకో ఇంటర్వ్యూలో కలుద్దాం.